మనుషులు బ్రతుకుతారు. ప్రతి ఒక్క వ్యక్తి బ్రతకాడయ్యా, బ్రతకాలి. నా ప్రభువా, ప్రతి మనుష్యుడు నీ నామం ముందు విశ్వాసం ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి రాశించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం వేడుకొంచు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. కృపామయుడ, సర్వోన్నతుడ, దేవుని కుమారుడ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రము. దయగల తండ్రి, నిన్న ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచిందేవా. గత రాత్రి కాలం అంతా మాకు సుఖత కలుగ చేసి తిరిగి ఉదయాన్ని లేచిన ఆయన మేమందరం నీ సన్నిధానంలో నిన్ను ప్రార్థించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు అయ్యా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. నీ రక్తంతో కడగండి నాయన. పరిశుద్ధురానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకున్న ఆయన. అయ్యా, నేను నా భర్త నా కుటుంబ సభ్యులు కూడా చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు అయ్యా. గడిచిన కాలం అంతయు మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద భద్రపరిచావు దేవా. నీకే వందనములు, స్తోత్రమయ్యా. నూతన సంవత్సరములు ప్రభా మేమందరము నాయన చిన్న మందగా కూడి నాయన నిన్ను ప్రార్థించుటగా దినదినం మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రార్థన మీరు చెల్లి ఆలకించండి దేవానికే వందనములు, స్తోత్రములయ్యా. ఇదేనా ప్రభా నీ బిడ్డల వాక్యం ప్రకటించుండగా నాయన ఆ బిడ్డల్ని మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నీ చిత్తం ఏమైనదో మా పట్ల తెలియచేయండి అయ్యా. అయ్యా, వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకుంటూ వాక్యానుసారంగా మా బ్రతుకులు ప్రభా నీ కొరకు మా తండ్రి ఆయత్తపడిన ఆయన సిద్ధపడిన ఆయన ఇక్కడ వరకు నాయన నీ రాకడ పర్యంత వరకు నమ్మకమైన ఇష్టమైన పాత్రలో ఉండటానికి నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇద్దరు మన వాక్యము చదువుకుందాము. జాగ్రత్తగా చదవాలి. మొట్టమొదట సామెతలు 15:24. సామెతలు 15:26. 15:24. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనుము. ఆమేన్. ఏం చేస్తాడు? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ప్రతి ఒక్కడు తాను ఏం చేస్తాడు? తప్పించుకొనవలెనని జీవ మార్గమును మార్గము తెలుసుకుంటాడు, దాని గురించి వెళ్తాడు. ఆమేన్. నిన్న వచ్చినటువంటి విజయాలు ఏంటంటే మనము ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఆమేన్. మరణము, మరణ లోకము, మరణ మృతుల లోకము. ఇక్కడ మీరు ఇది నోట్ చేసుకోండి. ఏది? మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతుల నప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. కనబడని ఎడల. గ్రహించారా?
చెప్పండి అమ్మా. పాతాళము గ్రహించాం బ్రదర్. లోకమును అంటే ఇక్కడ అగ్నమి మృతుల గుండము, మృతుల లోకము, అగ్నిగుండమును పడవేయబడును. ఇది రెండవ మరణం. దీన్ని ఏమంటారు? రెండవ మరణం. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అగ్నిగుండం అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. చెప్పండి. ఈ అగ్ని గుండము రెండవ మరణం, రెండవ మరణము అని చెప్పాడు. మరి అంతకు ముందు ఉన్నటువంటి దాన్ని అగ్ని గుండము ముందు అక్కడికి అగ్ని జ్వాలలు. హల్లెలూయా. ఎక్కడ వెళ్తారు? అగ్ని జ్వాలలోకి అగ్ని జ్వాలల్లో పడతారు. ఆమేన్. ధనవంతుడు అగ్ని జ్వాలలో యాతన పడతాడు. అతడేమో అగ్ని జ్వాలలలో నిక్కి వెళుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అగ్ని గుండంలోకి వెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. అగ్ని గుండంలోనికి వెళుతున్నాడు. ఈ తేడాని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రెండింటికున్న తేడా ఉంది. తర్వాత అక్కడి నుంచి రెండవ అగ్ని గుండంలోకి వెళ్తాడు, గుండంలోకి పడిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని పాతాళము తప్పించుకొనమనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమునే నడుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాతాళం ఎలా ఉంటది అంటే నోరు తెరుచుకో. ఏముంటది? పాతాళం మొత్తం కూడా అగ్నితో ఉంటుంది. అగ్ని గుండం, అపరిమితమైన ఆశతో అపరిమితమైన అగ్నితో నోరు తెరుచుకొని ఉంటుంది. అగ్ని గోడము, అగ్ని గుండము. ఇవన్నీ ఎట్లా ఉంటది? మనమైతే ఓ చిన్న చెగలో ఉంటే మనం తట్టుకోలేము. కానీ భయంకరమైనటువంటి అగ్ని ఎప్పుడు ఏడవటమే, ఎప్పుడు కాలటమే. వాళ్ళు అంతా ఇంత అనేటువంటిది కాదు. భయంకరమైన ఇప్పుడు ముందుగా ప్రేరేపణ కలిగినటువంటి వాడు పాతాళానికి పోతున్నవాడు ఇంకా చాలా తర్వాత ప్రతి గుండమునకు పోయి వాడు. ఇప్పుడు మామూలుగా ఉన్నాడు, జస్ట్ ఎట్లా ఉన్నాడు వాడు? జ్వాలలో పడుతున్నాడు, అంతే. పడలో పడుతున్నాడు. తర్వాత అగ్నిగుండంలో పడిపోతాడు. అగ్నిగుండము భయంకరమైన కాలుతూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకుంటే అగ్ని ఎట్లా ఉంటుంది? భయంకరమైనటువంటిది. అది ఎట్లా ఉంటుందో తెలుసు, నీకు తెలుసు, నాకు, మనందరికీ తెలుసు. భయంకరమైనటువంటి అగ్ని. అక్కడ గొప్ప ఆశతో నోరు తెరుచుకుని ఉంది. గొప్ప ఆశతో అదేముంది? మనుషుడు ఏం చేశాడు? తప్పు చేసినప్పుడు పాపం అనేటువంటిది ఇష్టం వచ్చినట్టు తన జీవితంలో చేసి ఉంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? ఉంది పాతాళం. అది చాలా ఉంది. కాబట్టి లోకములో అయితే ఒక్క క్షణములోనే, రెప్పపాటులోనే, అంటే లోకంలో జీవించిన పునరుత్కాలం బ్రహ్మాండంగా జీవిస్తాడని మనం తెలుసుకున్నాము. లోకంలో ఇష్టానుసారంగా జీవితాన్ని అతడు జీవిస్తాడు. ఒక్క నిమిషంలోనే ప్రాణం అడుగుతున్నారు. ప్రాణం పోతుంది.
అంటే అగ్ని జ్వాలలు అక్కడ పైనుండి కాలుతున్నాయి. ఎగిసిన ఆ అగ్ని గోళలు ఉన్నాయి. వాటిని అప్పుడు ఏం చేస్తాడు, అగ్నిలోకి ఒక్కటి టక్కన పడతాడు. పడితే పాతాళమునకు దిగిపోతాడు. యోబు 7:9 ప్రకారము, యోబు 21:13 ప్రకారం మీరు మొదట ఇక్కడ ఏంటంటే ఒకటి జాగ్రత్తగా వరుసగా చదవండి. ఒకటి గొప్ప ఆశతో ఉన్నది పాతాళం గొప్ప ఆశ ఉంది. తర్వాత పాతాళమునకు దిగిపోతాడు ఒక్కసారి. తర్వాత ఈ వాడు ఎప్పటికీ రాడు. సరే అట్లా దిగాడు. దిగిన తర్వాత బయటికి ఇక రాడు. రాకుండా కారణం ఏంటి? తను పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకున్న తర్వాత వాడు మందగా కూర్చుంటున్నారు. తర్వాత మందగా కూర్చున్న తర్వాత మౌని అయి కూర్చుంటున్నాడు. ఆ ప్రదేశంలో మౌని అయి కూర్చున్నాడు. తర్వాత మందగా కూర్చున్నటువంటి వాడు అందరు కలిపి కొంతమంది అక్కడ చేరుతున్నారు. దేవునికి హల్లెలూయా. ఎవడు కూడా బయటికి రాడు. వాడు ఏడుస్తుంటాడు. భయంకరమైన వేదనకరమైనటువంటి బాధలు అతను పడుతూ ఉంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటికి పాలేము. మరి అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రదేశంలో పోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనకి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ధనవంతులైనటువంటి వాడు, పాతాళమునకు పోయినటువంటి వాడు, వాళ్ళ యొక్క పరిస్థితి చూసినట్లయితే ఎంతగానో బాధ కలుగుతుంది. వాడు నా సహోదరులు ఉన్నారు అని కూడా అడుగుతున్నాడు. మోషే లాంటి ప్రవక్త లాంటి వాళ్ళు ఉన్నారు, వాడు రాలేదు. వాళ్ళు సైతము వాడి సంగతి పట్టుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. కనుక లూకా 17:33 చదవండి. లూకా 17:33. లూకా 17:33. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. ఈ లోకములో నువ్వు శరీరములో ప్రాణము జాగ్రత్తగా ఉంచుకో, బాధ్యత నీకుంది. తన ప్రాణమును కోరునాడు వాని దానిని పోగొట్టుకొను. దాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని సజీవముగా కాపాడుకొను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనము లూకా 14:25, 6:26. లూకా 14:25-26. బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్. తన ప్రాణము సహా ఏం చేయాలి?
ద్వేషింపకుంటే వాడు నా నా శిష్యుడు శిష్యుడు కానేరడు. కాబట్టి మనము ఆయన ప్రాణమును ద్వేషింపకుంటే వాడు ప్రభు యొక్క శిష్యుడు కాలేడు. అమ్మ ఒకసారి చదువుతావు మెలకుండా కూర్చుంటావు, నేనేం చేయాలి? అంతగానే చదవటందుకు చదవండి, మళ్ళా చదవండి, అందరికి అర్థమైంది. నేను ఒక్కడనే చదవలేను, ప్లీజ్ దయచేసి. జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి మనము కావాలనుకుంటామా? శిష్యుడు కావాలవుదా? కావాలి. మరి శిష్యుడు కావాలంటే పాతాళము నుంచి మనము తప్పించుకోవాలి, పోకూడదు. మనం పాతాళానికి సంబంధించినటువంటి వారము కాము. హల్లెలూయా. కావు. ఎందుకంటే భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాతాళము నిప్పుతో ఉంది, గోణములో అది ఎదురు చూస్తూ ఉంది. ఏది వాళ్ళ పట్టుకుందా వీళ్ళ పట్టుకుందా అని ఎదురు చూస్తూ ఉంది. నీవైతే అక్కడికి పోవటానికి లేదు. మనమంతా యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచాము, జీవ మార్గము మనకి లేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి 2 రకములైన విశ్వాసం మనం చూసాము. పాతాళ గోళము, అగ్ని గుండము, మరి అన్నిటినీ కూడా మనము కాదని దాన్ని విడిచిపెట్టేటువంటి వారమైనటువంటి వారుగా ఉండాలి. మనం ఇవ్వాలి, మొత్తాన్ని విడిచిపెట్టాలి. తన ప్రాణమును రక్షించుకున్నవాడు, నువ్వు నీ ప్రాణాన్ని రక్షించుకోవాలని అంటున్నావు. ఎందుకని చెప్తున్నమాట? ఒకడేం చేశాడు? భగవంతుడైనటువంటి వాడు తన ప్రాణమును రక్షించుకోవాలనుకున్నాడు. తాగుము, వాడు తాగుము, సుఖించుము, ప్రాణాన్ని సుఖపడితే బాగుంటుంది అని అనుకున్నాడు. అనుకున్నాడా? తన ప్రాణముతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము అని చెప్పుకున్నాడు. అది మామూలుగా చదివితే గరగడా చెప్పింది. మరి చెప్పడం అడిగినప్పుడు ఎమ్మండి చెప్పమ్మా సహోదరి, చెప్పు. త్రాగుము, సుఖించుము అని అన్నాడు. తన ప్రాణముని ఏమన్నాడు? పాడుకున్నవాడు. దుఃఖించుము, తినుము, త్రాగుము, సుఖించుము ఉంచాలి. ప్రాణముతో ప్రాణము. అవును. కానీ తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు వాడు ఎవడాడు? తన ప్రాణాన్ని రక్షించుకుందామనేటువంటి వాడు. కానీ వాడేమవుతాడు? దాన్ని పట్టుకొను, పోగొట్టుకుంటాడు. దాన్ని దాన్ని పోగొట్టుకుంటాడా లేదా? పోగొట్టుకుంటాడు. దాన్ని పోగొట్టుకొను, దాన్ని సజీవముగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి, విశ్వసించాలి, ప్రాణమును ద్వేషించాలి, ప్రభువుని మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యోహాను 12:25 చూడమ్మా. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. తన ప్రాణము ప్రేమించువాడు, నశింప చేయువాడు ఈ లోకములో తమ ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు
నిత్య జీవార్థమై దానిని కాపాడుకొనునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తన ప్రాణమును ఏం చేశాడు? ద్వేషించాలి. 3 వాక్యాలు బైబిల్ మొత్తం జాగ్రత్తగా చూస్తే బైబిల్ ఏం చెప్తుంది? తన ప్రాణం రక్షించుకోవడం ఉండకూడదు, తన ప్రాణమును ప్రేమించేవాడుగా ఉండవాడు, తన ప్రాణము వాడిని నశింపజేయువాడు, తన ప్రాణము ప్రేమించువాడు అని ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని నిత్య జీవార్థమై దానిని కాపాడుకుంటాడు. నిత్య జీవార్థమై దానిని కాపాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యము మనకి దేవుడిస్తున్నాడు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి మనము ప్రాణమును విడిచిపెట్టాలి. మన ఎవరిని నిత్య జీవార్థమైన దేవుని సన్నిధిలో యేసు ప్రభు యొక్క విశ్వాసమందు మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు గాని మరణం వరకు తన ప్రాణములను ప్రాణాపాయము వీళ్ళకి ప్రాణాపాయము వచ్చి నన్ను తమ ప్రాణమును ప్రేమించిన వారు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ప్రాణం వచ్చే లెక్క లేదు. ఆమేన్. కాబట్టి వాళ్ళు గొర్రె పిల్లను బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి ప్రాణం పెట్టడానికి కూడా వెళ్లి చేయలేదు. గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారి జయించేటువంటి వారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రాణాపాయము వచ్చినను తమ ప్రాణమును ప్రేమించినటువంటి వారు కాదు. ప్రాణం పెట్టాలంటే మీరేం చేయాలి? మొట్టమొదట తన ప్రాణమును రక్షించుకుని వాడు ఉన్నారు చాలా మంది. అట్లానే బహుజన సమూహమున్నారు, వాళ్ళు ఉన్నారు చాలా మంది. తన ప్రాణమును ప్రేమించేవాడుగా ఉన్నారు. కానీ మనం ఆరాతిగా ఉండటానికి వీల్లేదు. గొర్రె పిల్ల బలయు బట్టయు సాక్ష్యమును బట్టి దాన్ని రక్షమును బట్టి వాని జయించేవారు మనము జయించేవారు ఉండాలి. కానీ ప్రాణమోపాయముతో బట్టి వచ్చినను వారి ప్రాణాన్ని నువ్వు ఎంత మాత్రము ప్రేమించకూడదు, వాటి వానుగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇంతకు ముందు పాతాళము గురించి చెప్పుకొచ్చాము. అది ఎట్లా ఉంది? అగ్ని అపరిమితమైన ఆశతో కలిగి ఉన్నది. అది రాగానే గట్టిగా పట్టించుకుంటది. లోనుకొచ్చింది బయటికి రానిదు. బయటికి రానికపోయింది కాక ఒక చోటనే కూర్చుంటారు. వాడు మందగా కూర్చుంటారు. మంగలి వాడికి కావలిగా ఉంటుంది. వాళ్ళు పాతాళ భయంకరంగా ఉంది. అలాంటి భయంకరమైన వాటిని ధనవంతులైనటువంటి వారు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణమును ఎక్కువగా గొప్పగా ప్రాణిస్తున్నారు. ప్రాణం. కానీ ఎవరైనా కూడా తన ప్రాణమును ఎక్కువగా కొన్నట్టయితే వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు.
దాన్ని పోగొట్టుకుంటారు. పోగొట్టుకుంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తమును గూర్చి, ఆయన గూర్చి సాక్ష్యము గూర్చి వారిని జయించి ఉన్నారు. ప్రాణము పెట్టినటువంటి వాడైతే ఆయన కొరకు తన రక్తమును చిందించినట్లయితే శాశ్వతముగా ఉంటుంది. ఆయన కాపాడి రక్షించి ఆశించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు కొరకు కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆ రీతిగా ఇక ముందు జీవితంలో ఉందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అమ్మా అర్థమైందా? అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరు అర్థమైనట్లేదు అందరూ చెప్పలేదు. అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చెప్పిన మాటలు నేను తెలిపి ఉన్నాను. నీ ప్రేలకు నువ్వు చెప్పినావు. మా ప్రభా, వారు నీ మాటలు భావించారు. ఆశీర్వదించు, వారి కుటుంబాలను ఆశీర్వదించు. ఎవరైనా ఇంకా శ్రద్ధగా ఉన్నారో వాళ్ళకి నీ వాక్య భయము వారిలో కలగజేయ. నీ భయపడు కలిగినటువంటి వారు భయపడగలిగిన వారుగా యేసుక్రీస్తు ప్రభువా, నీవు నమ్మినటువంటి నీ ప్రజలు నీ వాక్యము నీకు బలి ఉన్నారు ప్రభువా. కాపాడుము నాయనా యేసుక్రీస్తు ప్రభువా. ప్రతి విషయంలోనూ తోడై నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.